హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో బాదం పాలు చూసేద్దాం. చూడండి, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. లీటర్న్నర పాలు తీసుకున్నానండి. మరి చిక్కటి పాలేం కాదు, నార్మల్ పాలు. 2 పీసెస్ పాలకోవా, కస్టర్డ్ పౌడర్, చక్కెర, బాదం డ్రింక్ మిక్స్ అండి, ఇది బాదం పౌడరు, యాలకులు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వేడి నీళ్ళు తీసుకున్నానండి. హాట్ వాటర్ తీసుకుని బాదం పప్పు వేసేసి ఒక 10 నిమిషాలు అలానే ఉంచేసాను. చూడండి, తొక్క అలా ఈజీగా వచ్చేసింది. వేడి నీళ్ళలో బాదం పప్పు వేసేసాను. వేసేసి 10 నిమిషాలు అలా ఉంచేసాను అంతే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసానండి. లీటర్న్నర పాలకి 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసేసాను. రెండు స్పూన్లు బాదం మిక్స్ పౌడర్ వేసేసాను. ఇవి 2 సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. అలా చల్లని పాలు వేసేసి, చల్ల వెంటనే నార్మల్ పాలండి, వేడి పాలు కాకుండా వేసేసి మొత్తం అలా కలిపేసేయాలి. మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసేయండి. వేడి పాలు వేయకూడదండి, వేడి పాలు వేస్తే మొత్తం గడ్డలాగా అయిపోతుంది. అది నార్మల్ పాలు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టేశానండి నేను. పాలు ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలండి బాగా. చూడండి, పాలు పొంగుతున్నాయి కదా, అలా ఒక పొంగు వచ్చిన తర్వాత 2 కాఫీ గ్లాసులు చక్కెర వేసేసాను నేను. వేసేసిన తర్వాత అలా చక్కెర మొత్తం కరిగేంత వరకు అలా కలిపేసేయండి. చక్కెర కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. మనం టీ కాఫీలు తాగుతాం కదా, అంత మైదా చక్కెర ఉంటే సరిపోతుంది. చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, అది వేసేసి వెంటనే కలిపేసేయండి వేసేస్తూనే. లేదంటే గడ్డల్లాగా కట్టేస్తుంది అది కస్టర్డ్ పౌడరు. చూడండి, వేసి అలా కలుపుతూ ఉండండి. ఇది కూడా అలా ఒక పొంగు వచ్చే వరకు ఉంచేసేయండి, సరిపోతుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అలా కలుపుతూ ఒక పొంగు వచ్చే వరకు ఉంటే సరిపోతుందండి బాదం పాలకి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు 10 జీడిపప్పు తీసుకుని అలా సన్నగా కట్ చేసి వేసానండి. పిస్తా పప్పు కూడా ఒక 10 తీసుకుని అలా సన్నగా కట్ చేసి వేసేసాను చిన్న చిన్న ముక్కలుగా. బాదం పప్పు కూడా అలా సన్నగా కట్ చేసి వేసేసాను. వేసేసి అలా కలిపేసేయండి ఒకసారి.
ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసానండి. వేసేసి కలిపేసేయండి. కోవా పీసెస్ కూడా అలా చేత్తో నలిపి వేసేసేయండి. ఈ కోవా ఆప్షనల్ అండి, ఉంటే వేసేసుకోవచ్చు లేదంటే లేదు. ఇది వేసుకుంటే మనకు ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. బాదం పాలకి మంచి టేస్ట్ వస్తుంది ఇది వేసేసుకుంటే. అన్నీ వేసేసి అలా కలిపేసేయండి ఒకసారి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే బాదం పాలు రెడీ. మనం బయట కొనకుండా మన పిల్లలకి ఇంట్లోనే ఇలా చేసి పెట్టేయచ్చు ఈజీగా. చూడండి, కలర్ కూడా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా బాగుందండి. ఈ మొత్తం బయటనే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బాటిల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి. 2 రోజులు పాడవకుండా ఉంటాయండి ఈ బాదం పాలు. చూడండి, చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి. రెండు గ్లాసులలో వేసేసి కొంచెం బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసేసి కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసేసానండి. కస్టర్డ్ పౌడరు, బాదం పౌడరు రెండు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. ఇవి ఉంటే ఈజీగా బాదం పాలు మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అంతే అండి, బాదం పాలు రెడీ. థ్యాంక్ యూ.